హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్. ఈరోజు చాలా టేస్టీగా ఉంటే ఒక నాన్ వెజ్ కర్రీ అయితే చేసుకుందామండి. అదే గోంగూర మటన్. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉంటుందండి. ఇదైతే మస్ట్ ట్రై రెసిపీ. దీనికోసం హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. ఒక చిటికెడంతా పసుపు వేసుకొని టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకొని 80% అయితే కుక్ చేసుకోవాలండి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు. మన గోంగూర అయితే వాష్ చేసుకొని మొత్తం తీసేసుకొని ఒక 2 టొమాటోస్ కొంచెం అయితే కొత్తిమీర అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఒక బాండి పెట్టుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, కొత్తిమీర, గోంగూర అయితే వేసుకొని వాష్ చేసుకున్నాం కదా, ఆ గోంగూర మొత్తాన్ని క్లీన్గా దాంట్లో వేసేసుకోవాలండి. బాండీలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి గోంగూర మొత్తాన్ని. కొంచెం లెంతీ ప్రాసెస్ అనిపిస్తుంది, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి టొమాటోస్లో, అది మొత్తం ఇంకిపోయి ఇదిగోండి ఇలా అయ్యేంత వరకు ఉంచుకొని మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకోండి పప్పు గుత్తితో. చల్లారిన తర్వాత చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఇందులో 2 ఆనియన్స్ను ఒక 2 to 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోండి. ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక 4 to 5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, నాన్ వెజ్ కర్రీ కాబట్టి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం బాగా పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు తగినంత మీరైతే వేసుకోండి. సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. సాల్ట్ అనేది కరిగేంత వరకు. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో ఆ మటన్ మొత్తాన్ని ఆనియన్స్లో అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అదే మటన్లో ఒక 2 to 3 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తగ్గించుకోవచ్చండి. దాంట్లోనే కొంచెం చిటికెడంత పసుపు అయితే వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే ఉంటే గరం మసాలా 1 స్పూన్ అయితే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది వేసుకోవడం వల్ల. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ అయితే వాటర్ అనేది పోసుకుంటున్నానండి. పోసుకొని కొంచెం సేపు అయితే బాయిల్ చేసుకోవాలి. ఆ మసాలాస్ అన్నీ మటన్కి పట్టేంత వరకు ఒక 5 minutes అయితే బాయిల్ చేసుకొని ఎత్తుకోండి. ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అయితే ఉంచుకొని ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో ఆ గోంగూర కొంచెంగా వేసుకోండి మటన్ కర్రీలో. నేనైతే గోంగూర మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. మొత్తం మ్యాష్ చేసుకున్నాం కదా, మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దాన్ని అయితే బాగా కలుపుకోవాలండి. మటన్ మొత్తం కలిసే మటన్ కర్రీను గోంగూర మొత్తం కలిసేలాగా మొత్తం బాగా కలిపేసుకోవాలి. లెంతీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మస్ట్ ట్రై రెసిపీ. మొత్తం ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes అయితే వదిలేయండి, ఆయిల్ పైకి తేలేంత వరకు. మీడియం ఫ్లేమ్ ఒక 5 to 10 minutes వరకు ఎత్తుకోండి. అంతే, మన టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.